హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే, ముందుగా మన తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా కూడా ఫస్ట్ బగారా రైస్ మటన్ కర్రీ అనేది కంపల్సరీ చేసుకుంటారు కదా. ఇప్పుడు పక్కా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ఎల్లిపాయలు ఒక 2-3 తీసుకొని, లవంగాలు 2, ఇలాచి 2 తీసుకొని మంచిగా కొద్దిగా దంచుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బగారా ఆకు అండ్ పువ్వు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రైస్ని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నాను. ఇలా వాటర్ని కరెక్ట్గా పోసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఆ తర్వాత ఆ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా మంచిగా ఉడుకుతుంది కదా, అప్పుడు మంచిగా అన్నంని మిక్స్ చేసుకొని ఫైనల్గా పైనుండి కొత్తిమీర ఆకు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఆవిరికి ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, తెలంగాణ స్టైల్ బగారా రైస్ అనేటిది రెడీ. నెక్స్ట్ వీడియోలో కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్.